బోర్లు వస్తానున్నాయి. ఇప్పుడు ఏంటనంటే మామూలుగా ట్యాంకు కట్టి నల్లాలు పైపులు వేసి ఒక్కొక్క రోడ్డుకు ఒక 4-5 చోట్ల పాయింట్లు పెట్టి నీళ్లు నల్లాలలో నీళ్లు వేయటానికి, పైపులలో నీళ్లు వేయటానికి తత్వం. ఇది మనకు దగ్గరగా మీకు ఖమ్మం కాలం ఉంది, అక్కడ బోర్ వేస్తే, ఆంజనేయ స్వామి గుడి దగ్గర బోర్ వేస్తే ఎక్కడైనా వీళ్ళు వచ్చి వెతికి వేస్తారు. ఎక్కడ బాగా ఆ బోర్ వేస్తే అక్కడి నుంచి గాడ దగ్గర బోర్ వేస్తే ఇప్పుడు నీళ్ళు ఉంటాయి. ఆ నుంచి పంపు చేసి ట్యాంకు పంపించి ఒక 5-6 చోట్ల పైపులు పెట్టి కుళాయిలు పెడితే నీళ్లు తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఈ బోర్ నీళ్ళు ఉంటాయి, ఈ తాగే నీళ్ళు మంచి నీళ్ళు అన్ని ట్రీట్ చేసేసి ఇది బాగా తాగే నీళ్ళ పథకం కాదు అవన్నీ ఉంటాయి. ఇంకా అందుకనే ఇక్కడ సైడ్ డ్రైన్స్ కట్టి కాంక్రీట్ సిమెంట్ రోడ్లు వేస్తారు, దానికి 10 లక్షలు. నిజంగా అంటే ఇది ఊరికి అందాసుగా వేసినటువంటి అంచనా. రోడ్డుకు కొద్దిగా మిగలవచ్చు, దీనికి ఒకవేళ నీళ్ళకి ఎక్కువ కావచ్చు. మొత్తం మీద ఈ ఉండే డబ్బులో మనం అటు ఇటు సర్దడానికి వీలు ఉంటుంది. తర్వాత మనకి అందరికి ఇప్పుడు ఇక్కడైతే గుడి కట్టించారు, ప్రార్థన మందిరం. నేను చూడలేదు ఇంతకు ముందు. ఇప్పుడు ఈ ప్రార్థన మందిరం ఏమన్నా పెళ్లిళ్ళు పేరెంటాలు అయితే ఎక్కడ చేసుకుంటారు? అంటే పెళ్లి చేస్తారు బంతులు అవన్నీ భోజనం కూడా బయట టేబుల్ అరేంజ్మెంట్ చేస్తారు. సరే, ఒకవేళ ఏంటంటే ఇంకొకటి కమ్యూనిటీ హాల్ ఇప్పుడు నల్లగల్లో కూడా కడుతున్నారు. అట్లాగే ఒక 5 లక్షలకు ఒక హాల్ దండలు, ఇంకొక అధికారులు వస్తారు, ఇంకొకటి ఏమైనా వస్తాయి, ఇటువంటికి ఒక హాల్, 4 కూర్చుండేదానికి ఒక హాల్. ఒకవేళ అది కాదు ఇంకేదైనా అయినా కూడా మనకు ఉండేదానికి ఒక 5 లక్షలు ఉంది. ఈ మొత్తం మీద 35 లక్షలు. దీంట్లో ఎక్కువ భాగం ఇల్లు. మీరు రోడ్లు వేస్తారు, ఎన్ని డ్రైన్లు కడతారు, కానీ రోడ్ల ప్రకారం ప్రతి ఇంటికి మంచి చెట్లు వేసుకొని కొద్దిగా సుందరంగా. అంటే ఈ చిన్న ఊరైనా కూడా 80 ఇళ్ళు 90 ఇళ్ళు ఉంటాయి, అయినా కూడా మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి వచ్చేపేటలకు ఒక విధంగా ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను దీన్ని శాంక్షన్ చేయించాను. ఆదర్శం అని కాదు, ఇట్లాంటి రోడ్డు పక్కన ఉండే ఊళ్ళు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మా వాళ్ళది, మా ఊరు అన్న ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా నేనే దీన్ని శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా నేనే మా ఆఫీసులో రాసి వీళ్ళు వివరాలు ఇస్తే చేసి మొదట ఆ స్కీమ్లో నల్లగాల్లో లాంటి స్కీమ్లో పెట్టాలంటే అది వీలు పడలేదు. ఇంకోటి మన అదృష్టవశాత్తు వేరే స్కీమ్ వచ్చింది, దాంట్లో పెట్టేస్తే శాంక్షన్ అయింది. కాబట్టి ఇది శాంక్షన్ అయ్యేదాకా మీకు ఎవరికి కూడా ఇది చేస్తున్నాము అని చెప్పదలుచుకున్నాను. మొన్న ఎవరో వచ్చారు, వచ్చే మీ ఊరికి శాంక్షన్ అయిందంటే ముందు వాడు సంతోషపడేదానికి బదులు అయ్యా ఏంటి ఏమి ఇల్లు కడతారా లేకపోతే ఏం పనికి వల్ల మాటలు ఇవన్నీ ఏదైనా ఉంటే అయ్యా మాకు కావాలని ఒకసారి అడిగినవన్నీ రావు. ఇప్పుడు నువ్వు ఆ రోజు అడిగింది నాకు గుర్తుంది, కానీ నువ్వు అనుకున్నప్పుడే నువ్వు వెంటనే కావాలంటే కాదు. అవకాశం వచ్చింది, చేయడానికి వీలు పడింది కాబట్టి చేశాం. కాబట్టి మీరేంటనంటే ఇప్పుడు నల్లగాలంలో కొన్ని లేనిపోయిన ఇబ్బందులు కలిగి నేను ఎందుకంటే అక్కడ ఒక ఛాలెంజ్ లాగా చెప్పాను. ఇది మీరు శాంక్షన్ అయ్యే సంవత్సరం అయింది. ఇప్పుడు ఇది ఈ రోజు మొదలు పెడతారు, రేపు ఇంకొక వారానికి నెలకు మొదలు పెడతారు. మీరు కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే లోపలనే అది పూర్తి అవుతుంది చూడండి, మీరు ఇట్లా నిలబడిపోతారు, జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో మీకు అక్కడ ఉండేటువంటి ఇబ్బంది మీకు ఉండదు. ఎందుకంటే అక్కడ స్థలము 1982లోనో ఎప్పుడో స్థలాలు వచ్చాయి, 81లో ఇచ్చినట్టు. 81లో నేను అప్పుడు వెస్ట్ గోదావరి కలెక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు మన ఒంగోలు కలెక్టర్ ఉంటే మేము ఆయన రమ్మని చెప్పి 1 నిమిషంలో ఈ మొత్తం 22 ఎకరాలు నాకు కావాలా అని అంటే పాపం అప్పుడు కలెక్టర్ గారు అడ్వాన్స్ అంటే సర్వే చేయించారు అప్పటికే. దాంట్లో కూడా మాది 4 ఎకరాలు 5 ఎకరాలు మా వాళ్ళది ఉంది, అందరిది వేరే వాళ్ళదంతా రైతులదంతా ఉంది. ఆనాటి పరిస్థితి ఏంటంటే ఒక మాట చెప్తే వినేటట్టు ఉన్నారు. అదే ఇదంతా ఇస్తున్నాం ఈ రోజు ఇవ్వాలంటే తీసుకున్నా ఇల్లు కట్టడానికంటే అంతే 1 నిమిషం 5 నిమిషాలు కలెక్టర్ ముందు అందరూ అన్నారు. మరునాడే ప్లాట్లు వేయడం జరిగింది. అవన్నీ కాలనీ వరకు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అందరూ అంటారు పెద్ద రోడ్లు, ఇప్పుడు దీనికంటే చాలా పెద్ద రోడ్లు ఉన్నాయి. ఇక్కడ చూసే వాళ్ళందరికీ కొద్దిగా అసూయగా కన్ను గుట్టినట్టు రోడ్డు పక్కన చాలా బాగుందని. కానీ లోపలికి పోయి చూస్తే ఒక్కొక్క మనుషులతో మాట్లాడితే నీకు ఇక్కడ ఎందుకు కట్టాలో వాళ్ళకి ఏ అనేది ఆయన చెప్తారు. ఆ చెప్పిన తర్వాత ఇల్లు మీరు పునాదులు వేసుకుంటే ఇప్పుడే చెప్తున్నాను 30,000 ఇల్లు రాదు. మనం ఇప్పుడు డిజైన్ ప్రకారం 30,000కి రాదు, ఇంకొక 10,000 దాకా పడుతుంది.
ఇటీవల కంటే ఇది ఒక 1 ఏళ్ళు ఉంటుంది. అట్లా మీ ఇల్లు కూడా పిల్లలతో నీ ముందు మనవడి వరకు కూడా ఉండటానికి అవకాశం ఉంది. కొంత గట్టి కట్టుకోవచ్చు. తర్వాత నీళ్లు పైపులు నీళ్ళు వస్తాయి, ట్యాంక్ ఉంటుంది. తర్వాత అన్ని విధాలుగా మీకు సిమెంట్ రోడ్లు అయితే సైడ్. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అది ఇది 2 ఒకేసారి జరుగుతాయి. మరి అక్కడ సాల్మన్ ముందు చేస్తారు, ఇక్కడ 3 ముందు చేసుకుంటారు. ఎవరు ముందు చేస్తారు చూడాలా. కాబట్టి అది కూడా మొదలవుతుంది. అక్కడ వాళ్ళు చూసి వీళ్ళు ప్రజలు ఎట్లా బతుకుతున్నారు అన్నది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఈ ఏరియాకి ఏదో నాకు అవకాశం వచ్చింది, ఏదో కొద్దిగా చేయాలన్న ఉద్దేశంతో నా అవకాశాన్ని, నా అధికారాన్ని వినియోగించుకొని నేను వీటిని శాంక్షన్ చేయించాను. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మా వాళ్ళు కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా ఏదన్నా ఉంటే మీరు అవకతవకలకు దిగకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఏదన్నా ఉంటే పెద్దవాళ్ళకి చెప్పి పరిష్కారం చేసుకొని ఏ చిన్న పొరపాటు వాడు మీరు త్వరలో 3 నెలల్లో 4 నెలల్లో మీరు ఇల్లు కట్టే లోపల వీళ్ళు ఈ రోడ్లు ఇవన్నీ కూడా వేసేస్తారు. ఒకటి ఆ కమ్యూనిటీ హాల్ అనేది కూడా త్వరగా కట్టి అది మీరు ముందు వెంటనే వచ్చి వీటిని చూసి వారికి ఒక ఇక్కడ ఏం పెద్ద అఫీషియల్ కమిటీ ఏం అక్కర్లేదు. నలుగురిని ఎవరన్నా పెద్దవాళ్ళని అనుకున్న వాళ్ళు, మీరు అనుకున్న వాళ్ళు ఎవరైనా 4 ఉంటే ఇటు అడ్డంకులు పెట్టేటోళ్ళు కాకుండా సావకాశంగా అన్ని విధాలుగా ఉండేటోళ్ళు 4 సలహాలు తీసుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఇంతసేపు అంటే నేను 5:30కి వస్తాను, పెద్ద టైం ఏం కాలేదులేండి. ఇప్పుడు ఎంత 6:40 అయింది. నేను 5:30 నా నమస్కారాలు అక్కర్లేదు. కానీ ముందు మనం పట్టుకున్న పని పూర్తి చేస్తే నాకు చాలా సంతోషం. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు నీకు ఈ ఇల్లు ఈ వాటిలు ఇవన్నీ చూస్తే నీ ఖమ్మంలో టౌన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక విధంగా ఈ ఊర్లే బాగున్నాయి అన్నట్టు మీరు ఈ ఇల్లు వాటిని చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా శర్మ గారు ఈయన జనికించండి ఈయన అత్యంత ఆయన మీతో ప్రతిరోజు ప్రతినిత్యం వచ్చి కలిసి మీ అన్ని ఏం చేయాలనేది చెప్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మీరు ఆయన వచ్చినప్పుడు ఆయన సహకరించి అన్ని విధాలుగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కారపూర్వకంగా శాంతిపూర్వకంగా మనం ఆ సమస్యను పరిష్కరించాల్సిందే. కానీ మీరు మీకు నమస్కారం జరుగుతారు. చెప్పినట్లు సుమారు 1.5 సంవత్సరంలో సార్తో కూడా మేము ఇలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెప్పారు. ఈ దేవనగరం మా వాళ్ళకందరికి పురాతన మా పూర్వీకులందరికి సంబంధించిన స్థలం జగదీష్, ఎలాగైనా మన వాళ్ళకి ఏదైనా మేలు చేయాలి అనే 1.5 సంవత్సరం ఉన్న మాటని ఈరోజు ఎంతో సిన్సియర్గా ఫాలోఅప్ చేసి ఢిల్లీ లెవెల్లో యాక్షన్ తీసుకొచ్చారు. సార్ కోరుకున్న విధంగా మీరందరూ తప్పకుండా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడంలో మా డిపార్ట్మెంట్ సహకరిస్తాను మరి కోరుకుంటున్నాం. మరి మీలో ఎవరైనా ఒకరు వచ్చి మరి దీని గురించి స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ గారు కూడా, ఎందుకంటే మేమందరూ చూసిన తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఉత్సాహం, వారి తరఫున మీకు అందించే సాయం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీయులు దానం గారు, అలాగే గౌరవనీయులైన హౌసింగ్ మేనేజర్ జగదీష్ బాబు గారు, డిఈ గారు, ఎండిఓ గారు, శర్మ గారు, ఇక్కడ రాసిన పెద్దలందరూ నమస్కారం అండి. అయితే ఇప్పుడు నాకు మాట్లాడాలని అనిపించిన దాంట్లో సారం చూస్తే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, అసలు సార్కి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని అనుకుంటే నాకు అప్పుడు ఒక మహాకవి ఒక మాటలు గుర్తొచ్చినాయి. ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద పెట్టబోయే అన్న దానికి మరి నేను ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా నా గ్రామస్తులకి నేనేమి ఇచ్చాను అనుకున్న దానికి ప్రశ్న వేసుకోవాలి అనుకుంటే అమెరికా అధ్యక్షుడు కెనడీ గారు ఒక మాట చెప్తాడు, నేను మీ దేశానికి ఏం చేస్తాను అనేది కాదు, మీరు మన దేశానికి ఏం చేస్తారని ప్రశ్నించుకోండి అన్న దాన్ని నాకు గుర్తు తెచ్చుకొని, సారు ఈ గ్రామం నల్లకాలం గ్రామం నాకు జన్మించినందుకు నన్ను ఇంత 10 12 సార్ చెప్తున్నారు. తహసీల్దార్ గారు ఈ ఇల్లు మా యాన్సెస్టర్స్ తండ్రి ఇల్లే మాది అని చెప్తూ ఉంటే సార్ యొక్క జ్ఞాపకాలు స్మృతిపాత్రలు ఎంత లోపలికి వెళ్ళిపోయినాయి. మరి ఆ గ్రామం కోసం పడుతున్న కృషి కోసం కొద్ది మాత్రాన స్పందన అనేది కనిపించుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ ఆగి ఉండేది కాదు.
కానీ సార్ ఒక మాట చెప్పారు, మీకంటే త్వరగా ఆ గ్రామం ఈ దేవనగరంకి ముందు రోడ్లు వస్తాయి అని చెప్పేసి. దయచేసి నేను ఎందుకు మీ ముందుకు వచ్చి ఇప్పుడు ఈ 2 మాటలు చెప్పడానికి ఆశించానంటే ఆ మాటను నిలబెట్టండి. అంటే సార్ అక్కడ చెప్తూ 4 ఓట్ల ప్రాజెక్టులని మన రాష్ట్రంలో నల్లగాలం కంటే తర్వాత నల్లగాలం ముందు వచ్చినాయి, కానీ అక్కడ మిగిలిన ఊళ్ళందరూ చేస్తున్నారు కానీ మన ఊరు కాలేదు అని చెప్పి పడుతూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఆ బాధ రాకూడదు. ఆ విషయంలో మేము ప్రభుత్వ పరంగా రెవెన్యూ పరంగా ఏమి మీకు కావాలి అన్నా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రేపు మీరు పోయి చెప్పాల్సింది ఆయన గారు ఎవరు పోయి అట్లయితే వద్దు అనేది కాకుండా, అయ్యా నువ్వు మా గ్రామానికి ఇదిగో ఇది అందించావు, మేము దీన్ని ఈ విధంగా వాడుకున్నాం ఉపయోగించుకున్నామని చెప్పేసి చెప్పగలిగితే అప్పుడు సార్ ఓహో నేను ఆ గ్రామానికి ఈ మేలు చేసినందుకు ప్రభుత్వ పరంగా వారు ఇది మంచి సౌకర్యం పొందగలిగిన తృప్తిని ఇవ్వండి. ఇప్పుడు నాకు అసలు నేను క్రిస్టియన్ ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్తున్నట్టు నాకు బైబిల్లో అయ్యో సొదమ గొమొర్రా తూరు సీదోను ప్రజలారా, మీరు ఇప్పటికి కూడా మారు మనసు పొందకపోతే మీ గతి సొదమ గొమొర్రా పట్టణాల కంటే హీనంగా ఉంటుందని. ఇవాళ మీకు అవకాశం వచ్చింది, రేపు నుంచి మీరు క్రిస్మస్ ఎండిఓ గారు కూడా, ఎందుకంటే గృహ నిర్మాణంలో హౌసింగ్ కార్పొరేషన్ కి ఇద్దరు ఎడమ చేయి కూర్చేలాగా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎండిఓ గారు హౌసింగ్ లో మాకు ఎంతో తోడుగా ఉంటారు. కాబట్టి మాకు కూడా వాటి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పూజ్యులు పెద్దలు మన దానం గారు, డిఎం గారు, డిఈ హౌసింగ్ గారు, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మన దానం గారు అని ఎందుకన్నానంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీయా రాష్ట్రానికి అధిపతి అనేది కాదు, మన ప్రాంతము మన ప్రజలు మనము అంటే ఆయనకు ఎంత అభిమానము అనే దానికి నాకు ఇది ఒక అవకాశము, దీన్ని వినియోగించుకోవాలనేటటువంటి ఆ దృష్టిని చూస్తుంటే నిజంగా నాకు మేము కూడా మాకు జన్మ అయితే ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి చేయాలనేటువంటి సంకల్పం కలుగుతూ ఉంది. ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో మరి వారి తల్లిదండ్రుల పేరుతో పెద్ద గ్రామ పంచాయతీ కార్యాలయము, గ్రామ పరిపాలనాధికారి కార్యాలయాన్ని కట్టిస్తున్నారు. మరి ఈరోజు చూస్తే నిజంగా ఈ మండలంలోనే కాదు ఈ డివిజన్లోనే ఉండదేమో అని అనిపిస్తుంది. మన దీని ఎరుగుబడిన ప్రాంతంలో అంత పెద్ద భవనము ఈరోజు చూస్తే సస్యశ్యామలంగా ఉంది. నిజంగా వారు మీకు వరం అని చెప్పాలి. ఎందుకంటే సిద్ధంగా ఉన్నటువంటి మనిషి మీకు దొరకడం అనేటటువంటిది మరి ఇంకా దేవుడు ఇచ్చిన వరం అనకుండా ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. మరి వారి సహృదయకు మరి వీటన్నిటికీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వారికి దేవుడు ఇంకా ఎక్కువ సర్వీస్ ఇచ్చి ఆయురారోగ్యాలు ఇస్తే ఇంకా మనందరికీ ఎక్కువ సహాయం చేస్తారని చెప్పేసి నేను ఆశించుకుంటున్నా. మరి ఈ గ్రామానికి వారు చెప్పిన సమస్యలు లేవు కాబట్టి వెంటనే ప్రారంభించి వారు ఇంకొక పని చేయాలి వీళ్లకు అనేటటువంటి అభిప్రాయం కలగాలంటే మనం వారు అప్పచెప్పిన పని వెంటనే పూర్తి చేసి వారికి సంతోషాన్ని కలిగిస్తే వారు సమయాన్ని చూసి అవకాశం వచ్చినప్పుడు ఇంకొక సహాయం చేయడానికి ముందుకు వస్తారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి నా కలెక్టర్ దానమయ్య గారికి ఇంతవరకు మాకు ఈ ప్రెసిడెంట్ గారు కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాకు ఇంతవరకు దేవనగరానికి సాయం చేసిన వ్యక్తి ఒక వ్యక్తి కూడా లేరు. కానీ కొంతవరకు చేసినవి కూడా ఈ గ్రామానికి చేసినవి కూడా పార్టీ ఫీలింగ్ తీసుకొచ్చి వారి పార్టీ ఫీలింగ్ తరపునే కొంతమందికి ఇళ్ళు కట్టించారు. ఎమ్మెల్యేకి 6 సీట్లు ఇస్తే వాళ్ళు అది ఆ రకంగా చేశారు. నేను కొద్ది రోజులు ఉన్న తర్వాత చూశాను, ఎంత చూసాను కానీ కాలేదు. రాజకీయం చేశాను. దానమయ్య సార్ దగ్గరికి పోతే ఈ పని అవుతుందని అప్లికేషన్ నేను దమ్ముజన్నయ్య కుమారుడు లింగరాజు మేము ఇద్దరం కలుసుకొని పోయి ఈ పథకము మాకు కలెక్టర్ దానమయ్య గారు మాకు ఇచ్చినందుకు మా జన్మకు మేము మరో చాలా బాగా చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ దానం సార్ గారికి, హౌసింగ్ డిఎం గారు శ్రీ జగదీష్ బాబు సార్ గారికి, మరియు ఖమ్మం ఎంఆర్ఓ గారు నీలకంఠం సార్ గారికి,
మరి మా దేవనగరం గ్రామం మహిళలు మరి పెద్దలు, యువకులు, పిల్లలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మోడల్ హౌసింగ్ ఈ గ్రామానికి తీసుకురావడానికి ముఖ్యంగా పెద్దనల్లగల గ్రామం, చిన్నకమ్మం, దేవనగరం, సూర్యపల్లి మరి వేసవపేట మండలంలో కూడా చాలా గ్రామాలలో సార్ గారు గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా గ్రామ ప్రజలే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా. కాబట్టి సార్ గారు రెండవసారి ఈ గ్రామానికి 2వ కార్యక్రమంగా మరి మన గ్రామ ప్రజలని ముఖ్యంగా దేవనగరం గ్రామ ప్రజలని మర్చిపోలేనటువంటి ఈ జీవితాంతమే కాదు శాశ్వతంగా ఈ గ్రామం ఉన్నంత వరకు మర్చిపోయినటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ 50వ స్వాతంత్ర దినోత్సవం సంవత్సర ఉత్సవాల సందర్భంగా దేవనగరం గ్రామానికి మోడల్ హౌసింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాదు చాలా అడ్డంకులు వచ్చాయి ఈ కార్యక్రమాలు చేయడానికి. రాజకీయపరమైనటువంటి అడ్డంకులు ఎన్నో వచ్చినా సార్ గారిని ముందుకు తీసుకొచ్చారు. మరి అలాగే ఈ గ్రామం ఈ 2 గ్రామాలని చిన్నకుమం గ్రామానికి కూడా కార్యక్రమం ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అని గ్రామానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. అక్కడ కూడా 35 గృహాలు, తర్వాత రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, ఆ తర్వాత కమ్యూనిటీ హాల్, మరి చెట్టు నాటుకోవడం, స్వప్లెచులస్ అనేటువంటి పొగరానిపోయిన నిర్మాణం, ఇలాగా 6 కార్యక్రమాలు ఆ గ్రామానికి కూడా మన పక్క గ్రామానికి కూడా సహాయపడ్డారు. అది బర్డ్ అనే సంస్థ ద్వారా చేయడానికి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు వచ్చాయి. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, అలాగే జిల్లా మేనేజర్ గారు అయినటువంటి మన జగదీష్ సార్ గారు, వీరందరూ ఆ సార్ గారిని హృదయపూర్వకంగా పెద్దలైతే దీవిస్తూ, చిన్నలైతే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉండాలి. అంతేకాకుండా మన ప్రాంతంలో చాలామంది అధికారులు ఉన్నారు, మరి రాజకీయ నాయకులు ఉన్నారు. వారు ఆ అధికార పదవులకు వెళ్ళిన తర్వాత మరి ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి గ్రామాలని అన్నిటిని మర్చిపోయి ఉన్నటువంటి వాళ్ళు చాలామందిని మనం ఎరుగుదాము. కానీ సార్ గారు ఎప్పుడు చూసినా మన ఖమ్మం మండలం, మన ప్రాంతం, మన గ్రామం, మన దేవనగరం గ్రామం, మన పక్క గ్రామాలు, మన దళితులు, మన పేదలు అన్నిటువంటి వారికి ఏదో చేయాలి, ఏదో రకంగా సహాయం చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ఆ డిపార్ట్మెంట్ యొక్క హ్యాండ్ చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి దానం సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తూ మనం అందరము ప్రతి నిమిషం గుర్తుంచుకోవాలి. చేద్దాంలండి. మీరు కోరినట్టు ఇవన్నీ మనం కాలనీ అన్ని పనులు సవ్యంగా చేసుకుంటే మహా అంటే భవిష్యత్తుకి 40,000 50,000 కావాల్సి ఉంటుంది. దీంట్లోనే కూడా మనం కమ్యూనిటీ వాళ్ళని ఎక్కడో వచ్చేట్లు అడ్జస్ట్ చేద్దాం. కోరికలన్నీ ముందుగా ఉండేదాని బదులు ముందు మనం చేసి పనితనం చేసి పని చూపించి ఆ తర్వాత చేయించడం, కానీ కోరికలతోనే మొదలు పెట్టకముందే మాకు అది కావాలి ఇది కావాలి అని అడగడం సాధ్యమే, నేను కాదని లేదు. కానీ ఏదేమైనా ఫస్ట్ మనం పని చేసి చూపిద్దాం, ఆ తర్వాత మనకు కావాల్సిన కోరుకుందాం. చాలా సంతోషం ఇవాళ ఈ గ్రామం మేము రావడం. దానం గారి ఉత్సాహంతో ఈ గ్రామానికి అందేటువంటి ప్రోగ్రాం గురించి కూడా మీకు అందరికీ విధంగా తెలియజేశాం. మీరందరూ కూడా ఇక్కడ చెప్పిన విధంగా పాజిటివ్గా, అంటే అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటారన్న ఉద్దేశంతో మీరు కలిసి మీకు తెలుసు ఇది మొదటి నుంచి కూడా సాల్మన్ వాళ్ళ సంస్థ ద్వారాగా ఇక్కడ చిన్న కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అంటే లేడీస్ని ఆర్గనైజ్ చేయటం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేయటం, ఏమన్నా ఏంటి ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సల్మాన్ ఎప్పుడు కూడా చెప్పాడయ్యా, నేను ఈ కార్యక్రమాలు ఈ 4-5 బేస్తాపేట మండలంలో అక్కడ నేను కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, చిన్న కంబం, సూర్యపల్లె, ఏదో కంటాపురం అవి ఇవన్నీ, ఏదైనా మీరు చేయగలుగుంటే చేయండి అని చాలా కాలం నుంచి మీ తరఫున ఆయన ఎప్పుడు మనవి చేస్తూ ఉండేవాడు. కానీ ఒక్కోసారి ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్లుంటాయంటే మనం అడిగిందంతా ఇచ్చేదానికి అవకాశం ఉండదు. ఒక్కోసారి వస్తుంది, వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకొని మనం ఏదైనా ప్రజలకు మేలు చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి అదేవిధంగా ఏదో ఒక కొత్త స్కీమ్ మొదట స్టేట్ గవర్నమెంట్ ద్వారాగా ఏదో చేద్దామని అనుకున్నాం, అప్పుడు వీలు పడలేదు. మన జగదీష్ బాబు ఇక్కడ అంటే ఇల్లు కట్టడానికి ఏంటంటే ఒక్కోసారి మనకు జిల్లాకు వచ్చేటువంటి ఇల్లు చాలా తక్కువగా ఉంటాయి, అవి ఎక్కడ ఇవ్వాలా ఏమనేది కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పథకం వచ్చింది.
పథకం వచ్చింది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని దీన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేస్తూ దాని ద్వారాగా ఈ పథకాన్ని మనం శాంక్షన్ చేయించాం. ఇప్పుడే కొత్తూరు మన దేవనగరం నుంచి వచ్చాం. అక్కడ కూడాను వేరే పథకం కింద ఒక 35 లక్షల కార్యక్రమాన్ని అక్కడ కూడా చేపట్టాం. ఇక్కడ మీది ఏంటంటే ఇక్కడ ఇప్పుడే ఉన్నటువంటి కాలనీలో చాలా ఇల్లు కట్టారు. ఇప్పుడు ఇక్కడ మనం చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటంటే ఒక 35 ఇల్లు, అంటే ఇప్పుడు ఖాళీ 35 ఇల్లు ఖాళీ ఉన్నాయా? 35 ఇల్లు ఇక్కడ ఉన్న స్థలాలలో ఖాళీ ఉన్నాయని చెప్పారు సల్మాన్. ఆ 35 ఇల్లు మరి తిరిగి పక్క గృహాలు నిర్మించడానికి, తర్వాత ఇప్పుడు మీకు వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఇచ్చేదానికి, తర్వాత ఇంకేంటి ఇప్పుడు ఈ రోడ్లను వేశారు. ఈ రోడ్లను పక్కాగా సిమెంట్ రోడ్లు వేసేదానికి, అంటే ఇంకేపు ఒకసారి సిమెంట్ రోడ్లు వేస్తే ఇంక ఎండాకాలం దాదాపుగా 30-40 ఏళ్ళు ఏమి ఎక్కువ ఉంటాయి. నీళ్ళు వచ్చిన వర్షం వచ్చిన ఏళ్ళు శుభ్రంగా ఉంటుంది. పక్కన సైడ్ కాలువలు కట్టి వర్షం పడ్డ నీళ్ళు, వర్షం నీళ్ళు కూడా నా కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి టౌన్ కంటే కూడా నీ కంబం కంటే కూడా ఇంకా చాలా శుభ్రంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం ఒకటి. తర్వాత చుట్టూ ఒక చెట్లు ఇవన్నీ నాటాలి. ఎందుకనంటే ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి మేము శాంక్షన్ చేయించాం, కానీ ముందు ఇది మాకు కావాలా అని అతి శ్రద్ధతో ఒక విధంగాను పదే మమ్మల్ని అడగకపోతే దీని గురించి మేము కూడా పట్టించుకుంటే వాళ్ళం కదా. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఇంతకుముందే ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారు సాల్మన్ వాళ్ళ సంస్థ ద్వారాగా, ఇది కూడాను వాళ్ళ సంస్థ ద్వారాగా శాంక్షన్ చేయించాం. వాళ్ళే సాల్మన్ దీన్ని పెడతారు. అక్కడైతే హౌసింగ్ కార్పొరేషన్ గవర్నమెంట్ కడుతుంది, ఇక్కడ మీ ఈ సంస్థ ద్వారాగా అవుతున్నాయి. కాబట్టి మీరందరూ సాల్మన్కు కృతజ్ఞులై ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఇది శాంక్షన్ చేయించడం ఇవన్నీ బాగానే ఉంది. ఇది ఒక ఎత్తు కార్యక్రమాన్ని 25,000 రాకపోతే ఒక 5,000 10,000 చేతి పెట్టచ్చు. ఇప్పుడు అక్కడ ఆయన ఎవరు కట్టుకున్నారు, కానీ ఆయన 5 లక్షల రూపాయల దాకా కట్టుకున్నారు. అంత పెద్ద ఇల్లు కట్టుకోలేకపోయినా మంచిదే, సుమారైంది. వాళ్ళు గవర్నమెంట్ 25,000 వేస్తే ఇంకొక 5,000 10,000 వేసుకుంటారు. సుమారుగా 35,000 బాగా కట్టుకోవచ్చు. కాబట్టి ఇంకా ఉత్తర మీకు సహాయశక్తులు ఉంటాయి. ఇంకా కొద్దిగా డబ్బులు వేసేసి మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఈ నీళ్ళు వస్తాయి, మన శుభ్రంగా కాయ కష్టం చేయగలిగింది చేసి తప్పనిసరిగా దీన్ని మీరు సఫలీకృతం చేస్తారని మీ కోసం ఇంతసేపు మీరు వేచి ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఈ అవకాశం ఇప్పించినందుకు మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా చాలా మందికి కూడా వీళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారు. అందరికి నమస్కారం. ఏంటంటే 4 నుంచి మనం 3 సంవత్సరాల నుంచి మనం ప్రయాసపడి ఆయన ఎంతో భారంగా మనకు చూసి అందరికీ మనకు సహాయం చేసింది. మనం అందరం ఐక్యమత్య సమాధానంతో ఉండి మనం అందరం అని ప్రారంభించుకోవాలి. తీసుకొని ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఆర్థిక సహాయము. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళాలి, అంతకుముందుగా మన జిల్లా నుంచి వెళ్ళాలి. మన జిల్లాధికారి గారు అయినటువంటి జగదీష్ బాబు గారు ఈ కార్యక్రమంలో చాలా సహాయపడ్డారు. మరి ఈ మధ్యనే నాకు ఈ అనుమతి వచ్చింది. అమౌంట్ ఈ కార్యక్రమంలో మన గ్రామం పక్కనే మా గ్రామం పెద్దనల్ల కాలువ, సార్ గారి గ్రామం నా గ్రామంలో కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా జరిగితే మీ పేరు ఉంటుంది, మీరు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మరి సేవలు ఆ ప్రాంతానికి కూడా అందించండి అని చెప్పినప్పుడు మరి ఇక ఈ గ్రామమే కాదు, న్యాయంగా నిజంగా అయితే బేస్తపేట మండలంలో కూడా చాలా గ్రామాలలో ఈ సహాయం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కొద్దిగా అది మరి కొన్ని కారణాల వల్ల మేము ఇలాగా గృహాన్ని నిర్మించుకున్నాం, ఈ రోడ్లు వేసుకున్నాం, మేము మా గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాం. మరి అక్కడ ఈ 3 గ్రామాలు కూడా వరుసగా బేస్తవరపేట మండలంలో పెట్టకూడదా అని ఒకసారి అన్నప్పుడు నేను ఒకటే గుర్తు చేసుకున్నాను, సార్ గారికి అదే చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఈ దావన వెళ్ళినప్పుడు ఇక్కడ మొట్టమొదటే చిలకమ్మ కనిపిస్తుందయా, దారి పక్కన నేను, ఆ తర్వాత జగనగరం కనిపిస్తుంది, ఆ తర్వాత నల్లగాలం కనిపిస్తుంది. ఈ 3 గ్రామాలు అభివృద్ధి కనిపిస్తే మీకు మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. అందువల్ల నేను ఆ గ్రామాన్ని ఎంచుకున్నాను. ముఖ్యంగా నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్ డిజైన్ అంతా చేశారు. ఆ తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య సార్ గారు ఉన్నారు, వారు కూడా ఈ గ్రామానికి పలుసార్లు వచ్చారు. మరి వీరందరూ